నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటించగా సాయి మంజరేకర్ హీరోయిన్ పాత్ర పోషించింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ కథతో కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ బాగుందని అంటుంటే ఓ వర్గం ఆడియన్స్ మాత్రం యావరేజ్ మూవీ అని అంటున్నారు. మేకర్స్ మాత్రం ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని ప్రకటన చేసుకున్నారు. తాజాగా కలెక్షన్స్ను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2 రోజుల్లో 8.55 కోట్లు కలెక్షన్ రాబట్టినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. తల్లి కొడుకుల బాక్సాఫీసును శాసిస్తున్నారని పేర్కొన్నారు. మేకర్స్ చెప్పిన లెక్కల ప్రకారం కళ్యాణ్ రామ్ సినిమా రెండో రోజు 3.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే గుడ్ ఫ్రైడే హాలిడే కారణంగా మంచి వసూలే వచ్చాయి. సెకండ్ డే మాత్రం కాస్త డ్రాప్ అయ్యాయి. ఆదివారం నుంచి నంబర్స్ వస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి రెండో రోజే సక్సెస్ మీట్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొన్నారు. తానెప్పుడూ నెగిటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోనని, తన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారని కళ్యాణ్ రామ్ అన్నారు. అంతేకాదు, మంగళవారం లేదా బుధవారం నాటికి బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని పంపిణీదారులు చెప్పారని తెలిపారు. ఇప్పటికైతే 2 రోజుల్లో ఈ సినిమా 8.5 కోట్లకు పైగా రాబట్టిందని కళ్యాణ్ రామ్ చెప్పినట్లుగా మరో 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్ విలన్గా నటించగా శ్రీకాంత్ మేకా, బబ్లు పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో అశోక క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. అజనీష్ లోకన సంగీతం సమకూర్చగా శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందించారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.